దేశ ఆర్థిక సాంకేతిక రంగాల్లో మైండ్ బ్లాక్ అయ్యే విధంగా కేంద్ర కేబినెట్ ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం అయితే తీసుకునింది. మన భారతదేశాన్ని ప్రపంచానికే సెమీకండక్టర్ మహారాజుగా మార్చేందుకు ఏకంగా 1.27 లక్షల కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0కి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసింది. చైనా గుండెల్లో రైళ్లు పరిగెత్తించే విధంగా మోడీ కొట్టినటువంటి ఈ మాస్టర్ స్ట్రోక్ తో శత్రువుల గుండెల్లో గూగుల్ అయితే మొదలైంది. గతంలో మన దేశాన్ని పరిపాలించేటువంటి దరిద్రపు పాలకులు మన దేశ భద్రతను పూర్తిగా గాలి కుదిరేశారు. ఆ దిక్కుమాలిన పాలన వల్ల ప్రతి చిన్న చిప్ కోసం కూడా మనము నక్క బుద్ధి ఉన్నటువంటి చైనా లాంటి దేశాల వైపు దీనంగా చూడాల్సి వస్తా ఉన్నది. కానీ ఇప్పుడు సీన్ అంతా కూడా మారిపోయింది. మన టాటా గ్రూప్ లాంటి గొప్ప దేశభక్త సంస్థల భాగస్వామ్యంతో గుజరాత్ అలాగే అస్సాంలో ఈ చిప్ ప్లాంట్ శరవేగంగా ముస్తాబవుతా ఉంటే గతంలో భారతదేశానికి ఇది సాధ్యం కాదు అని చెప్పేసి కారు కోతలు కూసినటువంటి చైనా తొత్తుల ఏడుపు ముఖాలన్నీ కూడా ఇప్పుడు నోళ్లు మూసుకొని కూర్చున్నాయి. ఈ సరికొత్త మిషన్ 2.0 దెబ్బకు చైనా అహంకారం మొత్తం పూర్తిగా మట్టి గడిచిపోతుంది. మన దేశంలోనే లక్షలాది మంది హిందూ సోదరులకు ప్రతిభావంతులైనటువంటి యువతకు హైటెక్ ఉద్యోగాలన్నీ కూడా దొరుకుతాయి. ఇకపైన చైనా గాని దాని సంకనాకేటటువంటి పాకిస్తాన్ గాని మన వైపు కన్నెత్తి చూస్తే భస్మం అయిపోవడం అయితే ఖాయం. మన దేశ టెక్నాలజీ సత్తా ఏంటో మన సనాతన ధర్మ శక్తి ఏంటో ప్రపంచానికి తెలిసే విధంగా మన భారత్ కొట్టినటువంటి ఈ దెబ్బతో శత్రువులకు అందరికి కూడా పట్టపగలే చుక్కలు కనిపించడం అయితే ఖాయం. దీని వెనక ఉన్నటువంటి పూర్తి స్థాయి సంచలన నిజాలు అలాగే పూర్తి సమాచారం కోసం కిందనే ఉన్నటువంటి ఫుల్ వీడియో లింక్ క్లిక్ చేసి ఇప్పుడే చూడండి.